పులివెందుల నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు ఎలాగైనా సరే ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లో మేము గెలవాలి, మా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యూహాలతో వాళ్ళ యొక్క ప్రచారాలతో జోరుగా ముందుకెళ్తున్నారు. ఇటు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఎలాగైనా సరే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో గెలిచి మా సత్తా ఏంటో చూపించాలని చెప్పి ఇటు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇది పులివెందుల నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ పులివెందుల నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ స్థానంతో టీడీపీ కైవసం చేసుకొని బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇది టీడీపీ అడ్డాకి మార్చుకోవాలని చెప్పి ఇటు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లకు ముందు నుంచి ఒకే ఒక్క నినాదంతో బయటకు వచ్చాడు. అదేంటి? వై నాట్ 175, వై నాట్ 175కి 175 అన్నాడు. తర్వాత కుప్పం, వై నాట్ కుప్పం అని చెప్పి అన్నాడు. తర్వాత మంగళగిరి, వై నాట్ మంగళగిరి అన్నాడు. ఇటు చూసుకుంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం, వై నాట్ పిఠాపురం అని చెప్పి ఇక్కడ మాట్లాడాడు. ఆఖరికి అనుకున్నటువంటి ప్రతి దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో గనక ఈ జెడ్పీటీసీని గనక కాపాడుకోకపోతే చాలా ఇబ్బంది కలుగుద్ది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాయని మచ్చలా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 11 సీట్లతో అత్యంత దారుణంగా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన పార్టీ, ప్రతిపక్షం కూడా లేకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఇలాంటి తరుణంలో వాళ్ళ కంచుకోటగా ఉన్నటువంటి ఈ యొక్క పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో, ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎలాగైనా సరే తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం విస్తృత స్థాయిలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇటు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఎవరైతే బీటెక్ రవి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటెక్ రవి వాళ్ళ వైఫ్ లతారెడ్డి గారు, అటు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హేమంత్ రెడ్డి, సో ఇద్దరు బలాబలగలైతే మాత్రం గట్టిగానే ఉంది. కేవలం ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి రావడం, అలాగే వాళ్ళ యొక్క ముఖ్య నాయకులు వచ్చి ప్రచారాలు చేయడం ఇలా ఉంటే, ఇటు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటెక్ రవి, ఇలా వీళ్ళు కూడా టీడీపీ పార్టీ అభ్యర్థిని అయినటువంటి లతారెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం వీళ్ళు విస్తృత స్థాయిలో వీళ్ళు కూడా తమ యొక్క వ్యూహాలు రచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క ఎలక్షన్లో. దీని తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి. సో దానికి కూడా ధీటుగా ఎలాగైనా రెండు పార్టీల వారు సామాన్య న్యాయం చేసుకోవాలి, ఆ పార్టీని గెలిపించుకోవాలి, మా జెండా ఎగరేయాలంటే చెప్పి విస్తృత స్థాయిలో ఈ రోజున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. యావత్తు రాష్ట్రం అంతా ఈ పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలపైనే. ఎందుకంటే అన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట ఈ పులివెందుల నియోజకవర్గం, ఈ కంచుకోటకు ఉన్నటువంటి ఈ పులివెందుల్ని ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ స్థానంతో మా జెండా ఎగరేయాలి అంటూ ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తునే ఈ రోజున అక్కడ వ్యూహాలు రచించుకుంటూ ప్రతి విషయంలో కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం కాస్త అసంతృప్తి కూడా నెలకొంది. ఎందుకంటే ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మీద అనేకటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిగా ఉన్నటువంటి అతని మీద అనుమానాలు ఉన్నాయి. అతన్ని ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తి మళ్ళీ ప్రచారాలకు వస్తే ఎక్కడ దెబ్బతింటదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో కాస్త అసంతృప్తి కూడా నెలకొంది. నిన్న కూడా అవినాష్ రెడ్డి డిఎస్పీని బెదిరించి మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్స్ కూడా బయటకు రావడం, కావాలని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి కొన్ని విషయాలు కూడా నిన్న బయటకు రావడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కాస్త అసంతృప్తి నెలకొంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ పట్టు ఖచ్చితంగా కనబడతా ఉంది. ఆల్రెడీ కడప ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత విలీనమైనటువంటి ఏరియాలు. అలాంటిది కడప నియోజకవర్గ సీట్ని గెలుచుకోవడం, ఆల్రెడీ మహానాడు కార్యక్రమాన్ని కూడా కడపలో ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయ సమీకరణలు చాలా వరకు మారాయి. ఎందుకంటే పులివెందులు చూసుకున్న, కడప చూసుకున్న వీటిలో అభివృద్ధి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంతంత మాత్రంగా చేసినట్టు కొన్ని పక్క ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు కానీ సంబంధిత నాయకులు, అధికారులు మాత్రం చాలా విషయాల్లో ఈ రోజున ప్రతి విషయంలో మెరుగ్గా ముందుకెళ్ళడం, ఆ రోడ్ల వ్యవహారం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో కానీ, పథకాలు ఇచ్చే విషయంలో కానీ, ఎవరికైతే ఇక్కడ పార్టీ భేదాలు చూపించట్లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల, టీడీపీ పార్టీ వల్ల, జనసేన అని చెప్పి ఇలాంటి పార్టీ భేదాలు చూపించకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటంలో ఈ రోజున టీడీపీ పార్టీ వాళ్ళు, కూటమిగా ఉన్నటువంటి నాయకులందరూ 100 స్ట్రైక్ రేట్తో ఈ రోజున ముందుకు దూసుకుపో
ముందుకెళ్ళిపోతా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజున వీళ్ళు ప్రచారాల్లోకి ముందుకెళ్తా ఉన్నారు. అదే కాకుండా సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ఈ మాధవిరెడ్డి గారు ఆ యొక్క కడప నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. సంబంధిత ప్రతి విషయాల్లో ముందు కొనసాగుతూ ఉన్నారు. ఈ పులివెందులో కూడా వెళ్ళిన తర్వాత ఈ సుపరిపాలన పేరుతో అనేక విషయాలు తెలియపరచడం, పథకాలు అందకపోతే పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం, అభివృద్ధి పనులు కనుక ఏమైనా కావాల్సి వస్తే చేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నిటికి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ప్లస్ అనే చెప్పాలి. ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు అనేది కార్యక్రమంలో కనీసం 1 నెల 2 నెలల ముందు నుండే తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఇదే టైంలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు రావడం, ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రోజున తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఎప్పటి నుండో ప్రణాళికలు కూడా రూపొందించుకుంటూ ముందు కొనసాగుతున్నారు. ఆ పైగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటెక్ రవి యొక్క వైఫ్ లతారెడ్డి గారు స్వయంగా పోటీలు నిలబెట్టడం, జడ్పీటీ స్థానాన్ని గెలుచుకోవడం కోసం టీడీపీ ప్రతి వ్యూహాన్ని రచించుకుంటూ ఎలాగైనా గెలవడం కోసం విస్తృత స్థాయిలో ఇక్కడ టీడీపీని జెండా ఎగరేయడం కోసం పెద్ద ఎత్తున ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలవడం ఖాయంగానే కనబడుతోంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం కాస్త ఆందోళన నెలకొంది. ఆల్రెడీ 11 సీట్లతో పడిపోయాం. ఇప్పుడు పులివెందుల్లో కూడా ఈ యొక్క జడ్పీటీసీని కనుక గెలుచుకోకపోతే రేపన్న రోజున మన పార్టీకి చాలా గట్టి ఎదురు దెబ్బ ఎదురవుద్ది. సొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన అభ్యర్థుల్ని గెలుచుకోకపోతే ఇంకా బయట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా గెలిపించుకుంటామని చెప్పి క్వశ్చన్ మార్కులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కనపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఈ యొక్క పులివెందుల నియోజకవర్గం రాష్ట్రంలో రాజకీయాలను డిసైడ్ చేసే విధంగా ఈ రోజున జడ్పీటీసీ ఎన్నిక ఉందంటే ఒకసారి ఆలోచించుకోండి ఎంత హోరాహోరీగా కనపడతా ఉంది. ఎందుకంటే యావత్ రాష్ట్రం అంతా ఈ జడ్పీటీసీ ఎలక్షన్ల మీద చూపు ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మాత్రం 11 సీట్లతో పరిమితమైంది. ఇప్పుడు వాళ్ళ మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అనేక శాఖల్లో అవినీతి జరిగినట్టు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ బాబాయ్ హత్య కేసు కూడా ముదురుతూ ఉంది. కొన్ని అవినీతి చేసినట్టు కొంతమంది ఎమ్మెల్యేల చిట్టాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఎన్నిటికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి తప్ప ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజలకి ఏం చేయాలి, అసలు గెలిపించుకోవడం కోసం, తమ యొక్క అభ్యర్థిని గెలపడం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి విషయాల్లో కూడా అసలు క్లారిఫికేషన్ లేనటువంటి పరిస్థితులు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కనబడుతూ ఉంది. ఒక పక్కన సుపరిపాలనతో వీళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రతి సమస్యను తీస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీసుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఒక పరంగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క ప్రతి విషయాన్ని దగ్గరుండి ప్రతి సమస్యను తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ప్రతి దాంట్లో ముందు ఉంటున్నారు. సో ఈ రోజున ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గం టీడీపీ గెలవడం 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజులు ఖచ్చితంగా టీడీపీ పార్టీది విజయం.